బస్సులో 40 మంది ఎక్కారు. కానీ దిగేటప్పుడు మాత్రం 35 మంది మాత్రమే దిగారు. అయితే ఆ 5గురు ఏమయ్యారు? ఆ రోజు రాత్రి ఆదివారం అమావాస్య. ఆదిలాబాద్ బస్ స్టేషన్లో రాత్రి 10:30 హైదరాబాద్ వెళ్ళవలసిన బస్సు వచ్చి అక్కడ ఆగింది. సో ప్రయాణికులందరూ అందులో ఎక్కారు. మొత్తం 40 మంది ప్రయాణికులు ఎక్కారు. అందులో ఒక ముసలావిడ, 10 కపుల్స్, ఇంకా 9 మెంబర్స్ స్టూడెంట్స్ ఎక్కారు మొత్తం. సో ఇంకా అందరూ ఎక్కాక కండక్టర్ టికెట్స్ అన్నీ కౌంట్ చేసుకున్నాడు. కౌంట్ చేసుకుంటే 40 మెంబర్స్ కౌంట్ వచ్చింది. ఇంకా సరే అన్నీ అనుకున్నారు. ఇంకా బస్ స్టార్ట్ అయింది. సరిగ్గా 11 o'clockకి బస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక ఇక కొంతమంది ఫోన్ చూస్తున్నారు, ఇంకా కొంతమంది పడుకున్నారు. సో అలా ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. ఇంకా బస్సు ప్రశాంతంగానే వెళ్ళింది. ఒక 2 hours వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. 2 hours తర్వాత సరిగ్గా 1 o'clockకి బస్సు ఒక ఫారెస్ట్ మధ్యలో ఆగింది. ఇంకా ఏంటి ప్రాబ్లం అని కిందకి దిగి చెక్ చేస్తే ఇంజన్ కొంచెం ప్రాబ్లం ఇచ్చింది అన్నట్టు. సో ఇంకా ఇంజన్ సరి చేద్దాము అని బస్సు డ్రైవర్ ఇంకా కండక్టర్ అనుకుంటున్నారు. అప్పుడు ఒక ముసలావిడ ఎక్కిందని చెప్పాను కదా. సో ఆ ముసలావిడ అందరినీ వార్న్ చేసింది, మీరు ఇప్పుడు బస్సు ఎవ్వరు కూడా దిగొద్దు, ఒకవేళ దిగితే మాత్రం తిరిగి రారు అనేసి వార్న్ చేసింది. అందరూ ఆమె వైపు చూస్తారు, అట్లనే విచిత్రంగా చూస్తున్నారు. కానీ ఈ 9 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆమెని, ఏంటి బామ్మ నువ్వు అంత సినిమా స్టోరీ చెప్తున్నావు అనేసి నవ్వుతారనమాట. నవ్వి ఇంకా అందులో ఒక 4 మెంబర్స్ స్టూడెంట్స్ అలా గాలి పీల్చుకుందామనేసి మెల్లిగా బస్సు కిందికి దిగుతారు. ఎంతమంది చెప్పినా కూడా అస్సలు వినకుండా బస్సు కిందికి దిగి ఇంకా అలా అలా తిరుగుతూ ఫోన్ టార్చ్ ఆన్ చేసుకొని మెల్లిగా అడవి లోపలికి వెళ్తారనమాట. అలా వెళ్తారు. ఒక 5 minutes అవుతుంది, 10 minutes అవుతుంది. అప్పుడే ఒక స్టూడెంట్ పరిగెట్టుకుంటూ వస్తాడు. వచ్చి అక్కడ 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 అని, అక్కడ తెల్ల మనుషులు ఉన్నారు అని చెప్పేసి కింద పడిపోతాడు. ఇంకా అందరికీ భయం వేస్తుంది, చాలా భయం వేసి వెంటనే ఇంకా ఇంజన్ స్టార్ట్ అవుద్దో లేదో, స్టార్ట్ అవ్వాలి అనేసి స్టార్ట్ చేస్తే అప్పుడు ఇంజన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట. అలా బస్సు హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 5 అవుతుంది అనమాట. సో ఇంకా బస్సు ఒక్కొక్క ప్యాసింజర్ దిగుతూ ఉంటారు. సో దిగేటప్పుడు మన డ్రైవర్ ఉంటాడు కదా, సో డ్రైవర్ ఇంకా కండక్టర్ కలిసి చెక్ చేసుకుంటూ ఉంటారు, ఎంతమంది దిగుతున్నారని కౌంట్ చేసుకుంటారు. సో అందరు దిగిపోతారు, కౌంట్ మాత్రం 35 మాత్రమే వస్తుంది. అప్పుడు అనుకుంటారు, ఏంది ఏకంగా 40 మెంబర్స్ ఎక్కిళ్ళు కదా, ఇప్పుడు దిగేటప్పుడు 35 మెంబర్సే దిగారేంటి, ఒకవేళ లోపల ఎవరైనా నిద్రపోయి ఉన్నారా, సరే వెళ్ళి లేపుదాం అనేసి కండక్టర్ మెల్లిగా లోపలికి వెళ్ళి మొత్తం ఇట్లా చెక్ చేస్తూ ఉంటాడనమాట. సో లాస్ట్ సీట్కి వెళ్ళినాక అక్కడ ఒక చీటీ దొరుకుతుంది. సో ఆ చీటీలో ఏం రాసి ఉంటుందంటే, ప్రతి సంవత్సరం ఈ తేదీన నేను నాతో పాటు ఇంకొక 9గురిని నేను తీసుకెళ్తాను అని రాసి ఉంటుంది. అది చూశాక కండక్టర్కి చాలా భయం వేస్తుంది. ఇంకా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. కంప్లైంట్ చేసినాక ఇక పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేది మన బస్సు స్టేషన్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడం నుంచి స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు ఎప్పుడైతే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తారో అప్పుడు అందరూ ఎక్కినట్టు రికార్డ్ అవుతుంది, కానీ ఆ ముసలావిడ ఎక్కినట్టు సీసీటీవీ ఫుటేజ్లో మాత్రం రికార్డ్ అవ్వదు. కానీ అందరూ ఆ ముసలావిడతో మాట్లాడతారు, ఆ ముసలావిడ కూడా అందరి ప్యాసింజర్స్తో మాట్లాడుతుంది. మరి ఎందుకు రికార్డ్ అవ్వలేదు అని పోలీస్ వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్. ఇంకా ఎవరైతే ప్యాసింజర్స్ ఆ బస్లో ట్రావెల్ చేసి ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అప్పుడు వాళ్ళందరూ అవును మేము ముసలావిడిని చూసాము అని చెప్తారు. సో ప్యాసింజర్స్ చెప్పిన ప్రకారంగానే ఆ ముసలావిడ బొమ్మను అనేది గీయిస్తారు. గీయించి ఇంకా ఆ 9 యువకులు ఇంకా ఈ ముసలావిడ కోసం చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేస్తారు. ఎప్పుడైతే ఈ ముసలావిడ గురించి ఎంక్వైరీ చేస్తారో ఆవిడ ఫోటో పట్టుకొని, అప్పుడు ఒక అతను ఇలా చెప్తాడు, ఈమె చనిపోయి 10 సంవత్సరాలు అయింది, ఈమె ఒక బస్సు యాక్సిడెంట్లో చనిపోయింది, ఆమెతో పాటు ఒక 9 వ్యక్తులు చనిపోయారు అనేసి కూడా చెప్తాడు. అందుకే ప్రతి సంవత్సరం ఎవరైతే ఆ అడవిలోకి వెళ్తారో
వాళ్ళని ఆమెతో పాటు తీసుకెళ్తుందంట. ఇది ఇవాల్టి స్టోరీ. నచ్చితే ప్లీజ్ డూ కమెంట్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.